హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్ లాంగ్వేజ్‌లో ఒక మంచి రొమాన్స్ అండ్ కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కాదలిక్క నేరమిల్లై' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన నిత్య మీనన్ అనే శ్రియని చూపిస్తారు. శ్రియ ఒక ఆర్కిటెక్ట్. తన ఫ్యామిలీలో అమ్మా, నాన్న ఉంటారు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే కరణ్ అండ్ శ్రియకి మరో నెల రోజుల్లో పెళ్లి జరగబోతూ ఉంటుంది. నిజానికి కరణ్ అండ్ శ్రియ లవ్‌లో ఉంటారు. అదే విషయం తమ ఫ్యామిలీకి చెప్పి లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతూ ఉంటారు. ఇంకా కరణ్ యూఎస్ వీసా ప్రాసెస్ కోసం జస్ట్ ఫార్మాలిటీ కోసం ఇంట్లో ఫ్యామిలీకి తెలియకుండా పెళ్లికి ముందే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతూ ఉంటారు. అలా పెళ్లికి ముందే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం శ్రియకి నచ్చదు. కానీ కరణ్ తనతో వీసా కోసమని నచ్చజెప్పి ఒప్పిస్తాడు. ఒకరోజు శ్రియతో తన అమ్మ పెళ్లికి ముందే మీరు ఇలా క్లోజ్‌గా తిరగడం నాకు అస్సలు నచ్చట్లేదు అనగా దానికి శ్రియ 4 సంవత్సరాల క్రితం కలిసాము కాబట్టే ఇప్పుడు మాకు పెళ్లి అవుతుంది. అయినా అమ్మ నేను ఇంకా వర్జిన్ అని అనుకుంటున్నావా అనడంతో అది విన్న తన పేరెంట్స్ షాక్‌లో ఉండిపోతారు. ఇంకా శ్రియ కరణ్‌ని కలిసి మాట్లాడుతూ పెళ్లైన వెంటనే మనం బిడ్డని కనాలి. నాకు ఇప్పటికే వయసు అవుతుంది అండ్ ఐ హావ్ పీసీఓడి ఆల్సో. వీధి వీధికి ఫర్టిలిటీ సెంటర్స్ చూస్తుంటే భయమేస్తుంది అనగా దానికి కరణ్ నేను ఇప్పుడు కూడా రెడీనే. ఈరోజే ప్రాజెక్ట్ బేబీ స్టార్ట్ చేద్దామా అని అలా ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన జయం రవియ సిద్ధార్థ్ని చూపిస్తారు. తను ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్. సిద్ధార్థ్కి ఫాదర్ మాత్రమే ఉంటాడు. ఇంకా సిద్ధార్థ్కి పెళ్లి మీద అస్సలు నమ్మకం ఉండదు. ఇంకా తనకి తన జీవితంలో పిల్లలు వద్దు అని ఫిక్స్ అయి ఉంటాడు. సిద్ధార్థ్ అంబిషన్ ఏంటంటే రెన్యూవబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ స్ట్రక్చర్ బిల్డింగ్స్ కట్టడం. ఇదే మన ఫ్యూచర్ అని అదే ప్రాజెక్టు గురించి ఒక రోజు తన క్లయింట్స్కి చెప్పగా అది విన్నవారు ఆలోచిస్తామని అక్కడ నుండి వెళ్ళిపోతారు. దాంతో తన బాస్ కూడా సిద్ధార్థ్ మీద కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. కానీ సిద్ధార్థ్ మాత్రం సస్టైనబుల్ బిల్డింగ్ ఈజ్ న్యూ థింగ్, ఇది ఎవరికీ అర్థం కావటం లేదని కొంచెం ఫీల్ అవుతాడు. ఇక్కడే మనకి సిద్ధార్థ్ బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తారు. వాళ్ళు గౌడ అండ్ సేతు. సేతుకి పిల్లలంటే చాలా ఇష్టం. తను ఒక ఫాదర్ కావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే తను ఒక గే. ఇంకా గౌడకి ఆల్రెడీ పెళ్ళై ఉంటుంది. తను పిల్లలు వద్దు అనుకుంటుంటాడు. అలాగే గే పేరెంటింగ్ అంటే అస్సలు నచ్చదు తనకి. నెక్స్ట్ సీన్లో సేతు సిద్ధార్థ్ అండ్ గౌడాని కలిసి మాట్లాడుతూ ఉండగా అప్పుడే సేతు వారితో నాతో పాటు ఎవరు వస్తున్నారని అడగ్గా దానికి గౌడ ఎక్కడికి రా అని అడుగుతాడు. దానికి సేతు స్పెర్మ్ బ్యాంకుకి వెళ్ళి స్పెర్మ్ ఫ్రీజ్ చేయాలి అంటాడు. అది విన్న గౌడ షాక్ అయ్యి అదేమైనా ఫారెన్ ట్రిప్ ఏంట్రా, నీతో పాటు అందరూ రావడానికి నేను రాను అంటాడు. దానికి సేతు 10 సంవత్సరాల తర్వాత నీకు బిడ్డ కావాలి అనుకుంటే ఇలా నువ్వు దమ్ము కొట్టడం మందు కొట్టడం వల్ల ఇంపార్టెంట్ అయిపోతే అప్పుడు ఇది ఉపయోగపడుతుంది కదా అంటాడు. అదంతా విన్న సిద్ధార్థ్ నాకు ఈరోజు ప్రాజెక్టు మిస్ అయ్యింది అని బాధగా ఉంది. కనీసం సేతు సంతోషం కోసమైనా వెళ్ళాలి అని చిన్నప్పటి నుండి ప్రతి పని ముగ్గురం కలిసే కదా చేశాం, ఇది కూడా కలిసే చేద్దామని తనని ఒప్పించి అలా ముగ్గురు స్పెర్మ్ బ్యాంకుకి స్పెర్మ్ ఫ్రీజ్ చేయడానికి వెళ్ళగా అక్కడ ఉన్న స్టాఫ్ ముగ్గురికి స్పెర్మ్ ఫ్రీజ్ చేయడానికి 3 డబ్బాలు ఇచ్చి అలాగే ముగ్గురికి 3 పెన్ డ్రైవ్లు ఇచ్చి 3 రూమ్ నెంబర్స్ చెప్పగా అలా ముగ్గురు వెళ్ళి కాసేపటికి స్పెర్మ్ డబ్బాలు తెచ్చి తనకి ఇస్తారు. అయితే సిద్ధార్థ్ మాత్రం అక్కడ రిజిస్టర్ బుక్లో తన నేమ్ జేమ్స్ అని మార్చి రాసి ఉంటాడు. అలా ముగ్గురు అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే సిద్ధార్థ్ స్పెర్మ్ ఉన్న డబ్బా మాత్రం అనుకోకుండా స్పెర్మ్ ఫర్ సెల్ఫ్ సైకిల్లో పెట్టకుండా స్పెర్మ్ ఫర్ డోనర్ సైకిల్లో పెడతారు. సీన్ కట్ చేస్తే ముగ్గురు ఫ్యాషన్ షో జరిగే ప్లేస్కి వెళ్తారు. ఇక్కడే మనకి నీరు అనే అమ్మాయిని చూపిస్తారు. తను ఒక మోడల్. ఇంకా సిద్ధార్థ్ అండ్ నీరు ప్రేమలో ఉంటారు. అండ్ మరో 2 వారాల్లో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతూ ఉంటుంది. సిద్ధార్థ్కి ఈ పెళ్లి పిల్లలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ నీరు కోసం ఎంగేజ్మెంట్కి పెళ్లికి ఓకే అని చెప్పి ఉంటాడు. అప్పుడే సిద్ధార్థ్ అండ్ తన ఫ్రెండ్స్ నీరుతో కలిసి మాట్లాడతారు. ఇంకా సేతు నీరుకి తాము ముగ్గురం కలిసి స్పెర్మ్ ఫ్రీజ్ చేసిన విషయం చెప్పగా అది విన్న నీరు సిద్ధార్థ్ని పక్కకి తీసుకువెళ్ళి తనతో పిల్లలే వద్దనుకునే వాడివి నీ ఫ్రెండ్స్తో కలిసి స్పెర్మ్ ఎందుకు ఫ్రీజ్ చేశావని అడగ్గా దానికి సిద్ధార్థ్ అది జస్ట్ ఫ్రెండ్ కోసం వెళ్ళి చేశాను అని చెప్తాడు. ఇంకా నీరుతో ఎంగేజ్మెంట్ అండ్ పెళ్లి కూడా తన కోసమే చేసుకుంటున్నానని చెప్పడంతో అలా ఈ విషయమై ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి నీరు సిద్ధార్థ్తో నువ్వు ఎప్పుడు ఏం ఆలోచిస్తావో నాకు అర్థం కావటం లేదు అని తన మీద సీరియస్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరో పక్క శ్రియ అండ్ కరణ్ తమ ఫ్యామిలీస్కి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా మరుసటి రోజు కరణ్ శ్రియకి ఫోన్ చేసి గుడ్ న్యూస్, మన రెండో పెళ్లి కంటే ముందే మనకి వీసా రాబోతుంది, ఈ హ్యాపీ మూమెంట్స్ని సెలబ్రేట్ చేసుకుందాం, నా అపార్ట్మెంట్కి రా అని చెప్పగా దానికి శ్రియ కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఉంది అని చెప్తుంది. అయితే శ్రియ కరణ్తో అలా చెప్తుంది కానీ తనకి చెప్పకుండా తన ఫ్లాట్కి వెళ్ళి తనని సర్ప్రైజ్ ఇవ్వాలి అని వైన్ బాటిల్ తీసుకొని కరణ్ ఫ్లాట్కి బయలుదేరుతుంది. ఇలా ఉంటే మరో పక్క ఈరోజు సిద్ధార్థ్ అండ్ నీరుకి ఎంగేజ్మెంట్. అందుకే సిద్ధార్థ్ ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు
రెడీ చేసి ఉంటాడు. రిలేటివ్స్ అందరూ కూడా వచ్చి ఉంటారు. అయితే ఎంగేజ్మెంట్ టైం అవుతున్నా సరే శ్రియ అండ్ తన ఫ్యామిలీ ఇంకా అక్కడికి రారు. దాంతో సిద్ధార్థ్ నీరుకి కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటాడు, కానీ నాట్ రీచబుల్ అని వస్తూ ఉండడంతో సిద్ధార్థ్ కొంచెం టెన్షన్ పడతాడు. ఈ విషయం తెలుసుకున్న సిద్ధార్థ్ ఫాదర్ అండ్ ఫ్రెండ్స్ తనతో కార్ ట్రబుల్ ఇచ్చి ఉంటుంది, వచ్చేస్తారులే అని ధైర్యం చెప్తారు. మరోపక్క శ్రియ ఎంతో హ్యాపీగా కరణ్ అపార్ట్మెంట్కి చేరుకుని తన ఫ్లాట్లోకి వెళ్ళి అక్కడి దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే అక్కడ కరణ్ మరొక అమ్మాయితో బెడ్రూమ్లో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. కరణ్ శ్రియని చూసి షాక్ అయ్యి తనకి నచ్చ చెప్పాలని చూస్తాడు, కానీ అక్కడ జరిగేది కల్లారా చూసిన శ్రియ చాలా ఎమోషనల్ అయ్యి కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క ఎంగేజ్మెంట్ టైం అయిపోయాక నీరు పేరెంట్స్ అక్కడికి వచ్చి సిద్ధార్థ్తో, సారీ బాబు, నీరుని మేము చాలా కన్విన్స్ చేశాం కానీ తను రాను అంది, నీకు ఈ లెటర్ ఇవ్వమని చెప్పింది అని నీరు రాసిన లెటర్ సిద్ధార్థ్కి ఇవ్వగా సిద్ధార్థ్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదవగా అందులో, హాయ్ సిద్ధార్థ్, ఇంతకాలం మనకి పెళ్ళయ్యాక నువ్వు మనసు మార్చుకుంటావు, పిల్లలు కనడానికి ఓకే చెప్తావు అనుకున్నాను, కానీ ఆ రోజు నీతో మాట్లాడాక నువ్వు ఇంకా మారవు అనిపించింది, అందుకే మన లవ్ని ఇక్కడితో ఎండ్ చేయడం ఇద్దరికీ మంచిది అని రాసి ఉంటుంది. అది చదివిన సిద్ధార్థ్ చాలా బాధపడతాడు. సీన్ కట్ చేస్తే శ్రియా పేరెంట్స్కి విషయం తెలిసి అందుకే ఈ లవ్ మ్యారేజ్ వద్దు అని చెప్పాము అని శ్రియాపై సీరియస్ అయ్యి, అయినా పెళ్లికి ముందే వాడి గురించి నిజం తెలిసి మంచి పని అయిందే, ఇంకా ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అంటారు. అది విన్న శ్రియా మాత్రం తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న విషయం గుర్తు చేసుకుని లాయర్ని కలిసి డైవర్స్ తీసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది. అలా మరుసటి రోజు శ్రియా లాయర్ని కలిసి డైవర్స్ గురించి అడగ్గా పెళ్ళయి 1 మంత్ కూడా కాలేదు, అప్పుడే డైవర్స్ అంటే కుదరదు, కానీ మ్యూచువల్ కన్సెంట్తో మ్యారేజ్ అనౌన్స్మెంట్ చేసుకుందాం, అలా చేస్తే ఈ మ్యారేజ్ చెల్లదు అని చెప్తుంది. మరోపక్క సిద్ధార్థ్ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అవడంతో మరింత బాధపడుతూ ఆ బాధ నుండి బయటపడడానికి ఏవేవో చేస్తూ ఉంటాడు. ఒకరోజు శ్రియా ఫ్యామిలీ తమ రిలేటివ్స్ ఫంక్షన్కి వెళ్ళగా అక్కడ శ్రియా తన కజిన్ బేబీని చూసి బాగా ఆలోచించి తన ఫ్రెండ్ జానుతో, ఆడవారు మగాడిని పెళ్లి చేసుకునేది పిల్లల్ని కనడానికే కదా, అలాంటప్పుడు డైరెక్ట్గా పిల్లల్ని కంటే సరిపోతుంది కదా అని ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా తనకి ఎంతో ఇష్టమైన పిల్లల్ని కనాలి అని ఫిక్స్ అవుతుంది. అలా తన ఫ్రెండ్ జానుతో కలిసి ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళి అక్కడి డాక్టర్కి విషయం అంతా చెప్పి, డాక్టర్ ఎవరిదైతే స్పెర్మ్ యూజ్ చేస్తారో వారు ఎవరో అని తెలుసుకోవచ్చా అని అడగ్గా దానికి డాక్టర్ డోనర్ డీటెయిల్స్ చెప్పకూడదు అంటుంది. దానికి శ్రియ, నా బిడ్డకి తండ్రి ఎవరై ఉంటారా అని ఆలోచిస్తున్నా అని చెప్తుంది. మరోపక్క సిద్ధార్థ్ బాధలో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండగా అప్పుడే స్పెర్మ్ బ్యాంక్ నుండి ఫోన్ చేసి, మీరు స్పెర్మ్ ఫ్రీజ్ చేసిన స్పెసిమెన్ మిస్ అయ్యింది, అందుకే మీరు మళ్ళీ వచ్చి స్పెర్మ్ ఫ్రీజ్ చేస్తారా అని అడగ్గా అది విన్న సిద్ధార్థ్ కాల్ కట్ చేస్తాడు. మరోపక్క శ్రియకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సీన్ కట్ చేస్తే అలా శ్రియ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా తను ప్రెగ్నెంట్ అని తెలియడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే విషయం తన పేరెంట్స్కి చెప్పగా అది విన్న తన అమ్మ షాక్ అయ్యి, అయితే నువ్వు ఆ కరణ్నే పెళ్లి చేసుకోవాలి అంటుంది. దానికి శ్రియ, కరణ్ కాదు, నేను స్పెర్మ్ డోనర్ ద్వారా ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పడంతో అది విన్న తన అమ్మకి చాలా కోపం వచ్చి శ్రియ చంప చెల్లుమనేలా కొట్టి, ఈ ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని కోపడడంతో శ్రియ ఒక అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవుతుంది. అలా 4 నెలలు గడిచిపోతాయి. ఒకరోజు శ్రియ టీవీ చూస్తూ ఉండగా టీవీలో క్రైమ్ న్యూస్లో ఒక సీరియల్ కిల్లర్ గురించి చెప్తూ తను తన వంశాభివృద్ధి కోసం తన స్పెర్మ్ బ్యాంక్కి డొనేట్ చేస్తున్నట్టు తెలిసింది అని చెప్పడంతో అది విన్న శ్రియ మైండ్ బ్లాక్ అయ్యి, ఒకవేళ తన కడుపులోని బిడ్డ అలాంటి క్రిమినల్ స్పెర్మ్ అయి ఉండొచ్చు అని డౌట్ వచ్చి తన స్పెర్మ్ డోనర్ డీటెయిల్స్ కనుక్కోవాలని ఫిక్స్ అయ్యి ఫర్టిలిటీ సెంటర్లో పనిచేసే తన ఫ్రెండ్ జాను ద్వారా చాలా కష్టపడి స్పెర్మ్ డోనర్ డీటెయిల్స్ తెలుసుకోగా పేరు జేమ్స్ అని తెలుస్తుంది. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఇది సిద్ధార్థ్ స్పెర్మ్, తనే తన పేరు అడ్రస్ తప్పుగా రాసి ఉంటాడు. అయితే ఇది తెలియని శ్రియ తనను ఎలాగైనా ఒకసారి కలిసి తన గురించి తెలుసుకోవాలి అని చెన్నై నుండి బెంగళూరుకి వస్తుంది. అలాగే తన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా ఉండడంతో సమ్మిట్కి వెళ్ళి తన ప్రజెంటేషన్ ఇస్తుంది. అయితే అదే సమ్మిట్కి వచ్చిన సిద్ధార్థ్ శ్రియాని చూసి తనకి బాగా నచ్చి తన ప్రజెంటేషన్ చూస్తాడు. ఇంకా అదే రోజు రాత్రి సిద్ధార్థ్ తన ఫ్రెండ్స్తో కలిసి తన ఫేవరెట్ బార్లో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అలాగే సిద్ధార్థ్ వారికి ఉదయం చూసిన శ్రియ గురించి చెప్తూ ఉంటాడు. అదే టైంకే జేమ్స్ అడ్రస్ వెతుక్కుంటూ శ్రియ కూడా అదే బార్ దగ్గరికే వస్తుంది. ఎందుకంటే సిద్ధార్థ్ అదే అడ్రస్ రాసి ఉంటాడు కాబట్టి. ఇంకా ఆ బార్ దగ్గరికి వచ్చిన శ్రియకి డోనర్ తన అడ్రస్ తప్పుగా రాశాడని అర్థమవుతుంది. దాంతో శ్రియకి ఏం చేయాలో అర్థం కాక డ్రింక్ తాగుతూ ఉండగా అప్పుడే సిద్ధార్థ్ తనని చూసి షాక్ అయ్యి వెంటనే తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఉదయం మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది అని చెప్తాడు. ఇంకా అప్పుడే శ్రియ ఫ్లైట్ కూడా డిలే అవడంతో సిద్ధార్థ్ శ్రియకి తన ఫ్రెండ్స్ని పరిచయం చేసి అలా తక్కువ సమయంలోనే అందరూ క్లోజ్ అవుతారు. శ్రియ తనకి ఆకలిగా ఉంది అని చెప్పడంతో సిద్ధార్థ్ తనతో, మా నాన్న ఫుడ్ చాలా బాగా చేస్తాడు అని శ్రియని తన ఇంటికి తీసుకెళ్తాడు. శ్రియకి సిద్ధార్థ్ ఫ్రెండ్స్ అండ్ ఫాదర్ మధ్య రిలేషన్షిప్ బాగా నచ్చేస్తుంది. అలా అందరూ కలిసి ఫుడ్ తింటారు. నెక్స్ట్ సీన్ లో శ్రియ అండ్ సిద్ధార్థ్ కలిసి మాట్లాడుకుంటూ తమ లైఫ్ లో జరిగిన విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటారు. సిద్ధార్థ్ చెప్పింది విన్న శ్రియ ఎంగేజ్మెంట్ కి తను ఎందుకు రాలేదని అడగ్గా దానికి సిద్ధార్థ్, నీరు తనకి
పిల్లలు కావాలి అంది. నేను వద్దు అని చెప్పాను. పెళ్లి చేసుకుంటే తప్పకుండా పిల్లల్ని కనాలా ఏంటి అంటాడు. అది విన్న శ్రియకి తన ప్రెగ్నెన్సీ గురించి ఏం చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే ఇద్దరూ ఆల్రెడీ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. సిద్ధార్థ్ శ్రియని కిస్ చేయబోగా శ్రియ ఫ్లైట్ టైం అయ్యింది అనడంతో సిద్ధార్థ్ శ్రియని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. శ్రియ వెళ్తుంటే సిద్ధార్థ్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా తర్వాత అలా శ్రియకి డెలివరీ అయ్యి అబ్బాయి కూడా పుడతాడు. దాంతో శ్రియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా 8 సంవత్సరాలు గడిచిపోతాయి. శ్రియ తన కొడుక్కి పార్థివ్ అని పేరు పెట్టి ఉంటుంది. పార్థివ్ చాలా యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్. శ్రియ తన కొడుకుతో పాటు శ్రియ పిన్ని కూడా వారితోనే ఉంటుంది. శ్రియ ఫాదర్ వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే శ్రియ ఆఫీస్ బాస్ శ్రియతో ఒక ప్రాజెక్టు గురించి చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా మనకే వచ్చేలా చెయ్యి, అలా వస్తే నిన్ను కంపెనీలో పార్ట్నర్ చేస్తా అని ఆఫర్ ఇస్తాడు. మరోపక్క సిద్ధార్థ్ తన కంపెనీ ప్రాజెక్టు కోసం చెన్నైకి వచ్చి శ్రియ ఉండే అపార్ట్మెంట్లోనే దిగుతాడు. ఒకరోజు శ్రియ అండ్ సిద్ధార్థ్ ఒకరినొకరు చూసుకుని మాట్లాడతారు. అప్పుడే సిద్ధార్థ్కి తెలిసే విషయం ఏంటంటే శ్రియకి 8 సంవత్సరాల కొడుకు ఉన్నాడు అని. ఆ అపార్ట్మెంట్కి వచ్చిన మొదటి రోజే సిద్ధార్థ్ శ్రియ కొడుకు ఫుట్బాల్ కిక్ చేయడంతో పార్థివ్కి సిద్ధార్థ్పై చాలా కోపం ఉంది అని. అంతేకాక శ్రియ అండ్ సిద్ధార్థ్ ఇద్దరు ఇప్పుడు ఒకే ప్రాజెక్ట్ని తమ తమ కంపెనీస్కి దక్కించుకోవాలని ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. సిద్ధార్థ్తో కూడా తన బాస్ ఈ ప్రాజెక్ట్ తమ కంపెనీకే వచ్చేలా చేస్తే సిద్ధార్థ్ని కంపెనీకి పార్ట్నర్ని చేస్తా అని చెప్పి ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడే శ్రియ సిద్ధార్థ్తో అయితే ఇప్పటి నుండి మనం కాంపిటీటర్స్ అనమాట అనగా దానికి సిద్ధార్థ్ దీని మూలంగా మన మధ్య ఫ్రెండ్షిప్ చెడిపోకూడదు అంటాడు. సీన్ కట్ చేస్తే అలా శ్రియ ఇంటికి రాగా అప్పటికే తన కొడుకు పార్థివ్ చాలా సాడ్గా ఉండడం చూసిన శ్రియ తన దగ్గరికి వెళ్ళి ఏమైందని అడగ్గా పార్థివ్ మొదట ఏమీ చెప్పడు. శ్రియ మళ్ళీ మళ్ళీ అడగ్గా పార్థివ్ తనతో అసలు మా నాన్న ఎవరమ్మా, స్కూల్లో అందరూ నాకు నాన్న లేడు అని నేను ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ అంటూ ఏడిపిస్తున్నారు. అసలు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటి, ప్లీజ్ చెప్పమ్మా, నాకెందుకు మిగతా వారిలాగా నాన్న లేడు అని అడగ్గా దానికి శ్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే నువ్వు అందరికంటే స్పెషల్, నువ్వు చూసే సూపర్ హీరోస్ ఉన్నారు కదా వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారో తెలుసా, టెస్ట్ ట్యూబ్ ద్వారానే వచ్చారు అంటుంది. అది విన్న పార్థివ్ సూపర్ హీరోస్కి సూపర్ పవర్స్ ఉంటాయి, మరి నాకు అలాంటి పవర్స్ లేవే అని అడగ్గా దానికి శ్రియ నీకు సూపర్ పవర్స్ ఉన్నాయి కానీ అవి రావాల్సిన టైంలో నీకు వస్తాయని నచ్చి చెప్తుంది. అయితే పార్థివ్ మనసులో మాత్రం తన ఫాదర్ ఎవరో కనుక్కోవాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సిద్ధార్థ్ పార్థివ్కి క్లోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన శ్రియ పార్థివ్ని పిలుస్తూ ఇల్లు మొత్తం వెతుకుతుంది కానీ ఇంట్లో పార్థివ్ కనిపించాడు. దాంతో అదే విషయం తన పిన్నికి చెప్పి ఆ అపార్ట్మెంట్ మొత్తం అలాగే ఆ చుట్టుపక్కల ప్లేస్ అంతా వెతికినా సరే పార్థివ్ కనిపించాడు. దాంతో శ్రియ ఫుల్గా భయపడిపోతుంది. అప్పుడే తనకి సిద్ధార్థ్ గుర్తొచ్చి తన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి పార్థివ్ ఇక్కడికి వచ్చాడా అని అడగ్గా దానికి సిద్ధార్థ్ రాలేదు, ఏం జరిగిందని అడగ్గా శ్రియ పార్థివ్ సాయంత్రం నుండి కనబడడం లేదు, అంతా వెతికాం కానీ ఎక్కడా లేడు అని టెన్షన్ పడుతుంది. దాంతో సిద్ధార్థ్ పోలీసులకి ఇన్ఫామ్ చేద్దాం, పార్థివ్ ఎక్కడ ఉన్నా కనిపెడతారు అని చెప్పడంతో అలా పోలీసులకి ఇన్ఫామ్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి శ్రియని పార్థివ్ డీటెయిల్స్ అడిగి అలాగే మరి వాళ్ళ నాన్న అని అడగ్గా దానికి శ్రియ ఐఎమ్ సింగిల్ పేరెంట్ అంటుంది. దానికి ఎస్ఐ డైవర్స్ అయ్యిందా అంటాడు. దానికి శ్రియ కాదు అని నిజం చెప్పబోగా సిద్ధార్థ్ అవును డైవర్స్ అయ్యింది, ఇప్పుడు తనతో కాంటాక్ట్లో లేడు అని చెప్తాడు. ఇంకా ఎస్ఐ వారితో ఇక్కడి నుండి 5 కిలోమీటర్ల దూరం దాకా పోలీస్ ఫోర్స్ని పంపి వెతికిస్తాను, కిడ్నాప్ అయినప్పుడు ఎవరైనా చూసి ఉండే ఛాన్స్ ఉంటుంది కదా అంటాడు. కిడ్నాప్ అని వినగానే శ్రియ ఫుల్గా భయపడి ఎమోషనల్ అవుతుంది. దాంతో సిద్ధార్థ్ తనని ఇంటికి వెళ్ళమని చెప్పి పార్థివ్ని పక్కాగా కనిపెడతామని తనని ఇంటికి పంపగా శ్రియ పార్థివ్ గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా అర్ధరాత్రి సమయంలో శ్రియ ఇంటి బయట కూర్చొని పార్థివ్ గురించి ఆలోచిస్తూ ఉండగా అదే టైంకే సిద్ధార్థ్ పార్థివ్ని తీసుకుని అక్కడికి రాగా శ్రియ పార్థివ్ని చూడగానే ఫుల్గా ఎమోషనల్ అవుతుంది. తనని హగ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళావురా, అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా అనగా అది విన్న సిద్ధార్థ్ రైల్వే స్టేషన్లో ఉన్నాడని చెప్తాడు. అది విన్న శ్రియ రైల్వే స్టేషన్కి ఎందుకు వెళ్ళావురా అని అడగ్గా దానికి పార్థివ్ అమ్మ నువ్వు జాను అంటే మా నాన్న బెంగళూరులో ఉన్నాడని మాట్లాడుకోవడం విన్నాను, అందుకే బెంగళూరు ట్రైన్కి వెళ్ళాలి అని రైల్వే స్టేషన్కి వెళ్ళానని చెప్తాడు. అప్పుడే సిద్ధార్థ్ పార్థివ్తో ఇప్పటి నుండి మీ అమ్మ చెప్పే మాటలు వినాలి, సాయంత్రం 6 గంటలు అవ్వగానే ఇంట్లో ఉండాలి, మీ అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి సీరియస్గా చెప్పగా పార్థివ్ కూడా దానికి ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు నుండి సిద్ధార్థ్ పార్థివ్కి ఫుట్బాల్ అంటే ఇష్టమని తెలుసుకుని సిద్ధార్థ్ తనకి ఫుట్బాల్ ట్రైనింగ్ ఇస్తూ అలా ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. పార్థివ్ కూడా ఫుట్బాల్ గేమ్లో ఆడటంలో చాలా ఇంప్రూవ్ అవుతాడు. సిద్ధార్థ్ అండ్ పార్థివ్ క్లోజ్గా హ్యాపీగా ఉండడం చూసిన శ్రియ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అదే రోజు రాత్రి సిద్ధార్థ్ని కలిసి తనతో నీకు ఒక నిజం చెప్పాలి, నాకు డైవర్స్ కాలేదు, నాకు అసలు పెళ్ళే కాలేదు, 8 సంవత్సరాల క్రితం స్పెర్మ్ డోనర్ ద్వారా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ అపార్ట్మెంట్లో కొంతమంది నేను మ్యారీడ్ అండ్ డైవర్స్ తీసుకున్నాను అనుకుంటున్నారు, మరి కొంతమంది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు, కానీ నిజం ఎవ్వరికీ తెలియదు, నీకు నిజం చెప్పాలి అనిపించింది, మా అమ్మ నాతో మాట్లాడి 8 సంవత్సరాలు
సంవత్సరాలైంది అనగా, దానికి సిద్ధార్థ్ అందరూ ఇది అర్థం చేసుకోలేరు. మన మనసుకి నచ్చిందే చేయడంలో తప్పే లేదు అంటాడు. దానికి శ్రియ, పార్థివ్ ఈ మధ్య నాన్న ఎవరో అని ఎక్కువగా అడగటం మొదలుపెట్టాడు. కానీ నువ్వు తనకి క్లోజ్ అయ్యాక అడగటం మానేశాడు అనగా, అది విన్న సిద్ధార్థ్ మీకైనా ఎవరు నాన్న అని తెలుసా అని అడగ్గా, దానికి శ్రియ ఒకసారి కనిపెట్టాలని ట్రై చేశా, అప్పుడే నేను బెంగళూరు క్లబ్లో మీట్ అయ్యాను అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు శ్రియ అండ్ సిద్ధార్థ్ తమ తమ కంపెనీల తరపున ప్రాజెక్ట్ తమకే వచ్చేలా చేసుకోవడానికి సమ్మిట్కి అటెండ్ అవ్వడానికి బెంగళూరుకి బయలుదేరబోగా, అదే టైంకే శ్రియ పిన్నికి వైరల్ ఫీవర్ రావడంతో తను పార్థివ్ని చూసుకోలేదు అని శ్రియ ఇబ్బంది పడగా, అది తెలుసుకున్న సిద్ధార్థ్ పార్థివ్ని కూడా మనతో పాటే తీసుకెళ్దాం, నా కారులో వెళ్దామని అలా ముగ్గురు కారులో బెంగళూరుకి బయలుదేరతారు. ఆ జర్నీని ముగ్గురు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇదే ప్రాసెస్లోనే ముగ్గురు మరింత క్లోజ్ అవుతారు. అలా సిద్ధార్థ్ బెంగళూరులోని తన ఇంటికి తీసుకెళ్లి పార్థివ్ని సిద్ధార్థ్ తన ఫాదర్ దగ్గర వదిలి ఇద్దరు సమ్మిట్కి వెళ్ళి తమ తమ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇచ్చి వస్తారు. తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉండగా శ్రియకి సిద్ధార్థ్ అండ్ తన ఫాదర్ కూడా ఫుట్బాల్ ప్లేయర్స్ అని తెలుస్తుంది. ఇంకా అలా అందరూ హ్యాపీగా ఉండగా ఇక్కడే ట్విస్ట్. అదే టైంకే నీరు కూడా అక్కడికి వస్తుంది. గౌడ తనని అక్కడికి తీసుకుని వస్తాడు. నిజానికి సిద్ధార్థ్ సింగిల్ అని, అంతేకాక నీరు కూడా ఇంకా సిద్ధార్థ్ని ఇష్టపడుతుంది అని తెలిసి గౌడ ఇద్దరిని కలపాలి అని అక్కడికి తీసుకొచ్చి ఉంటాడు. కానీ సిద్ధార్థ్ శ్రియాని ఇష్టపడుతున్న విషయం గౌడకి తెలియదు. ఇంకా నీరు కూడా సిద్ధార్థ్ తన గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడు అనుకుంటూ ఉంటుంది. అందుకే మళ్ళీ సిద్ధార్థ్ లైఫ్లోకి వస్తుంది. నీరుని చూడగానే సిద్ధార్థ్ మొదట షాక్ అవుతాడు. తర్వాత శ్రియకి నీరుని తన ఫ్రెండ్ అని పరిచయం చేస్తాడు. అప్పుడే నీరు సిద్ధార్థ్తో తనకి కూడా చెన్నైలో కొంచెం వర్క్ ఉంది, నీతో పాటు వస్తా అని, అలా నీరు కూడా వారితో పాటే చెన్నైకి వెళ్తుంది. అలా అందరూ అపార్ట్మెంట్కి చేరుకుంటారు. ఇంకా నీరు సిద్ధార్థ్ ఫ్లాట్లోనే ఉంటా అంటుంది. అలా నీరు పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని సిద్ధార్థ్ని హగ్ చేసుకుంటుంది. అయితే అదే టైంకి అక్కడికి వచ్చిన శ్రియ అది చూసి షాక్ అవుతుంది. అప్పుడే శ్రియకి నీరు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి చాలా బాధపడుతుంది. కానీ సిద్ధార్థ్కి మాత్రం నీరుపై ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. ఇంకా సిద్ధార్థ్ శ్రియని ఇష్టపడుతున్నాడు అని తెలియని నీరు సిద్ధార్థ్కి దగ్గర అవ్వాలని ట్రై చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం పార్థివ్ సిద్ధార్థ్ ఫ్లాట్కి వచ్చి తనతో నేను స్కూల్ ఫుట్బాల్ టీంకి సెలెక్ట్ అయ్యాను అని చెప్పడంతో అది విన్న సిద్ధార్థ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే పార్థివ్ తనతో రేపు నా బర్త్డే, తప్పకుండా నువ్వు రావాలి అని చెప్తాడు. ఇంకా పిల్లలంటే అస్సలు నచ్చని సిద్ధార్థ్ పార్థివ్తో అంత క్లోజ్గా ఉండడం చూసిన నీరు ఆశ్చర్యపోతుంది. అలాగే సిద్ధార్థ్తో తను ఎంత క్లోజ్ అవ్వాలి అని చూసినా అసలు తనతో ప్రేమగా ఉండకుండా శ్రియతో మాట్లాడేటప్పుడు మాత్రం హ్యాపీగా ఉండటం శ్రియ గమనించి సిద్ధార్థ్ శ్రియాని ఇష్టపడుతున్నాడు అని అర్థమయ్యి మరుసటి రోజు నీరు సిద్ధార్థ్తో నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు శ్రియాని ఇష్టపడుతున్నావు, నాకు అది అర్థమయ్యింది, నువ్వు సింగిల్ అనుకుని నీకు దగ్గర అవ్వాలి అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు మరొకరి కోసం ఎదురు చూస్తున్నావు. ఎనీహౌ శ్రియాకి నీ మనసులో తనపై ఉన్న ప్రేమని త్వరగా చెప్పు, నేను ఇక్కడికి వచ్చిన నా పని అయిపోయింది అని బాయ్ చెప్పి నీరు బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోతుంది. మరోపక్క బర్త్డే పార్టీలో శ్రియ అండ్ పార్థివ్ సిద్ధార్థ్ ఇంకా రాలేదు అని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి సిద్ధార్థ్ రావడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రియ సిద్ధార్థ్ అండ్ పార్థివ్ల మధ్య బాండింగ్ చూసిన శ్రియ పిన్ని తనతో నా మాట విను, నువ్వు సిద్ధార్థ్ని పెళ్లి చేసుకో అనగా, దానికి శ్రియ తనకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటుంది. దానికి తన పిన్ని సిద్ధార్థ్ నీకే కరెక్ట్, తను నిన్నే ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది, లేట్ చేయకుండా నీ మనసులో ఉన్నది కూడా తనకి చెప్పి అంటుంది. అప్పుడే సిద్ధార్థ్ అక్కడికి రాగా శ్రియ తనతో నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాలేదా అని అడుగుతుంది. దానికి తను బెంగళూరుకి వెళ్ళిపోయిందని చెప్పి తను వాష్రూమ్కి వెళ్ళాలి అని అడగ్గా శ్రియ తన రూమ్లోకి వెళ్ళమని చెప్తుంది. దాంతో సిద్ధార్థ్ తన రూమ్లోకి వెళ్తాడు. అక్కడే తన ల్యాప్టాప్లో ఉన్న శ్రియ ప్రాజెక్ట్ని చూస్తాడు. నిజానికి సిద్ధార్థ్ బాస్ ఆల్రెడీ సిద్ధార్థ్కి ఫోన్ చేసి ప్రాజెక్ట్ ఆల్రెడీ మనకే డీల్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇక అనౌన్స్మెంట్ ఒకటే లేట్, అందుకే ఇప్పటి నుండి నువ్వు కూడా కంపెనీలో పార్ట్నర్వి అని చెప్పి ఉంటాడు. అయితే శ్రియ ఆ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడింది అని, అది తనకే రావాలి అని, తన ప్రాజెక్ట్లో కరెక్షన్స్ చేయాలి అని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన శ్రియ అది చూసి తప్పుగా అర్థం చేసుకొని ప్రాజెక్ట్ తనకే రావాలి అని సిద్ధార్థ్ తన ప్రాజెక్ట్ డ్యామేజ్ చేస్తున్నాడు అని, దానికోసమే పార్థివుడు తనకి దగ్గరయ్యాడు అని తప్పుగా అర్థం చేసుకుని సిద్ధార్థ్పై సీరియస్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోమంటుంది. సిద్ధార్థ్ నిజం చెప్పాలి అని చూసినా సరే శ్రియ తన మాట వినకపోవడంతో బాధతో సిద్ధార్థ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రాజెక్ట్ డీల్ శ్రియాదే ఓకే అవడంతో తన కంపెనీ బాస్ తనని పార్ట్నర్ని చేసుకుని అలాగే శ్రియాతో ఆ బెంగళూరు కంపెనీ సిద్ధార్థ్ లాస్ట్ మూమెంట్లో తన ప్రపోజల్ విత్డ్రా చేసుకున్నాడంట. అంతేగాక వాళ్ళకి బుద్ధి ఉంటే మనకే ఆ ప్రాజెక్ట్ ఇవ్వమన్నాడంట, అంటే మన కాంపిటీటరే మనల్ని రికమెండ్ చేశాడు అని చెప్పగా అది విన్న శ్రియాకి విషయం అర్థమయ్యి సిద్ధార్థ్ని తప్పుగా అనుకున్నందుకు చాలా బాధపడుతుంది. సిద్ధార్థ్తో మాట్లాడాలి అనుకోగా అప్పటికే సిద్ధార్థ్ తన ఫ్లాట్ ఖాళీ చేసి బెంగళూరుకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు పార్థివ్ ఇంట్లో కనిపించాడు. దాంతో శ్రియ అపార్ట్మెంట్ మొత్తం వెతికినా సరే పార్థివ్ లేకపోవడంతో శ్రియ ఫుల్గా టెన్షన్ పడుతుంది. ఈ విషయం తెలిసిన శ్రియ
శ్రియ పేరెంట్స్ తన ఇంటికి వస్తారు. పార్థివ్ దొరుకుతాడు అని తనకి ధైర్యం చెప్తాడు. తన అమ్మ 8 సంవత్సరాల తర్వాత మొదటిసారి తనతో మాట్లాడడంతో శ్రియ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వారికి పార్థివ్ బెంగుళూరులో సిద్ధార్థ్ ఇంటికి వెళ్ళాడు అని తెలుస్తుంది. ఎందుకంటే రేపు స్కూల్లో ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దానికి సిద్ధార్థ్ కూడా రావాలి అని సిద్ధార్థ్‌ని పిలవడానికే అక్కడికి వెళ్ళి ఉంటాడు. అలా సిద్ధార్థ్ పార్థివ్‌ని తీసుకొని చెన్నైకి వస్తాడు. అలా పార్థివ్ వెళ్ళి తన టీంలో జాయిన్ అవ్వగానే అప్పుడే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడే సిద్ధార్థ్ శ్రియ దగ్గరికి వచ్చి తనకి పార్థివ్ అండ్ తను అంటే ఎంత ఇష్టమో చెప్పి శ్రియకి ఐ లవ్ యూ చెప్తాడు. ఇక మీదట పార్థివ్ నా కొడుకే అని చెప్పడంతో అది విన్న శ్రియ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సిద్ధార్థ్ అంటే శ్రియకి కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి శ్రియ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనని హగ్ చేసుకుంటుంది. అలా ఇద్దరూ కలిసిపోతారు. ఇంకా అప్పుడే మ్యాచ్‌లో పార్థివ్ టీమే గెలవడంతో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరో పక్క సిద్ధార్థ్ ఫ్రెండ్ అయిన సేతు తనలాంటి గేనే పెళ్లి చేసుకుంటాడు. అలాగే తను ఒక పాపకి తండ్రి కూడా అవుతాడు. ఎందుకంటే తను స్పెర్మ్ ఫ్రీజ్ చేసి ఉంటాడు కదా అందుకే. అలా సిద్ధార్థ్ గౌడ అండ్ సేతు అప్పుడు స్పెర్మ్ ఫ్రీజ్ చేయడం వల్లే ఇప్పుడు సేతు ఫాదర్ అయ్యాడు అని మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి శ్రియ వస్తుంది. కానీ తనకి ఆ విషయం చెప్పరు. ఇంకా సిద్ధార్థ్ శ్రియతో నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా అని అడగ్గా లేదు అంటుంది. అలా పెళ్లి కాకపోయినా సరే సిద్ధార్థ్ శ్రియ అండ్ పార్థివ్ ఒక ఫ్యామిలీ లాగా హ్యాపీగా కలిసి ఉంటారు. ఇంకా శ్రియ అండ్ సిద్ధార్థ్ ఇద్దరూ కలిసి తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రెన్యూవబుల్ అండ్ గ్రీన్ ఎనర్జీ స్ట్రక్చర్ బిల్డింగ్స్ కట్టడానికి ప్లాన్ కూడా రెడీ చేసుకుంటారు. అక్కడితో మూవీ అనేది హ్యాపీగా ఎండ్ అవుతుంది.